జై సీతారాం. బెంగాలీ రచయిత శరత్ కలం నుంచి వెలువడ్డ అజరామర ప్రేమ కావ్యం దేవదాసు. ఆ కథలో చిన్నప్పటి నుండి ప్రేమించుకున్నాం అనుకున్న దేవదాసు పార్వతుల ప్రేమ విఫలమవుతుంది. పార్వతి ఎవడో ఒక ముసలివాణ్ణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. దేవదాసు మాత్రం పార్వతిని మర్చిపోలేక తాగుడుకు బానిసై ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని పార్వతి ఇంటి ముందుకు వచ్చి చస్తాడు. వాడు చావడమే కాక పార్వతి జీవితాన్ని కూడా నాశనం చేసి చస్తాడు. అంటే చచ్చి సాధించాడన్నమాట. ఆ మధ్య అతుల్ సుభాష్ అనే బెంగళూరు టెకీ కూడా అదే పని చేసి చచ్చాడు. నేను చచ్చి నిన్ను సాధిస్తాను అని పంతం పట్టి మరీ చచ్చాడు. తన భార్య తన చావుకు కారణంగా చెప్పి చచ్చాడు. తన చావును దేశవ్యాప్తంగా సంచలనం చేసి చచ్చాడు. సుప్రీంకోర్టును కూడా కదిలించాడు. ఆ తర్వాత కూడా ఒకరిద్దరు మీటూ అంటూ అదే బాట పట్టారు. నిన్న మానవ శర్మ లేటెస్ట్గా చెన్నైలో పనిచేసే మరో టెకీ అభిషేక్ సింగ్ ఒక వివాహిత భవిష్యత్తు జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చి చచ్చాడు. ఆమెకు వివాహం అయిందన్న విషయం తనకు చెప్పకుండా తనను వివాహం చేసుకుంటానని చెప్పి ఆమె లైంగిక అవసరాలు తనతో తీర్చుకున్నదని, తనను వంచిందని ఒక లేఖ వ్రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు దేవుడెరుగు. కానీ ఆ వివాహిత మహిళ భవిష్యత్తు వైవాహిక జీవితం అస్తవ్యస్తం కానుంది. తనను కాదన్నందుకు ఆ వివాహిత మహిళను తాను చచ్చి సాధిస్తున్నాడన్నమాట. ఎంతో చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్న యువతులు మగవాళ్ల మాయమాటల వలల్లో ఇంకా ఎన్నాళ్ళు పడతారు? దీనికి అంతం లేదా? జై హింద్, జై సీతారాం.